శ్రీమాత్రే నమః. తులసీదేవిని ఇలా పూజిస్తే అదృష్టం మీ వెంటే ఉంటుంది. అలాగే అలా పూజించేటప్పుడు ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అయితే మనకి అదృష్టం కలగడానికి తులసీదేవికి ఎలా పూజలు చేయాలో, అలా పూజించేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయాల ప్రకారం తులసి మొక్కను ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో శ్రేష్టమైనదిగా భావిస్తాము. అందుకే ప్రతి ఒక్క ఇంటి ఆవరణంలో మనకి తులసి మొక్క దర్శనమిస్తుంది. అయితే తులసి మొక్కను నాటే విషయం దగ్గర నుంచి పూజించే వరకు ప్రతి ఒక్క విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ విధంగా తులసి మొక్కను సరైన దిశలో నాటడం వల్ల, పలు వాస్తు నియమాలను పాటిస్తూ పూజించడం వల్ల ఎన్నో రకాల వాస్తు దోషాలు తొలగిపోవడమే కాకుండా మనం చేపట్టే పనులలో విజయాలను కూడా అందుకుంటాము. అయితే తులసి మొక్కను ఎల్లప్పుడూ కూడా దక్షిణ దిశలో నాటకూడదు. ఈ దిశ పూర్వీకుల దిశ కనుక తులసి మొక్కను దక్షిణ దిశలో కాకుండా ఉత్తర లేదా ఈశాన్య దిశలో నాటడం ఎంతో మంచిది. తులసి మొక్కను దక్షిణ దిశలో నాటడం వల్ల ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక తులసి మొక్క చుట్టూ ఎలాంటి చెత్తా చెదారం లేకుండా తులసి కోట దగ్గర చెప్పులు వదలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపోతే తులసి మొక్కను పూజించే సమయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలి. తులసి మొక్కకు ఉదయం సాయంత్రం పూజ చేయడం ఎంతో మంచిది. అయితే సాయంత్రం పూట తులసి మొక్కను తాకరాదు. అలాగే సాయంత్రం తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు. సాయంత్రం సమయంలో తులసి చెట్టు కింద లక్ష్మీనారాయణులు సేద తీరుతుంటారని, అందుకే తులసికి సాయంత్రం నీళ్లు పోయకూడదని చెబుతుంటారు. అదేవిధంగా తులసిని ఏకాదశి, ఆదివారం, చంద్ర సూర్య గ్రహణం రోజులలో కూడా తాకరాదు. ఆదివారం రోజున తులసి మొక్కకు నీళ్లు పోయకూడదని చెబుతారు. ఇక తులసి మొక్కకు స్నానం చేయకుండా అపరిశుభ్రమైన చేతులతో తాకటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహం వ్యక్తం చేసి మనకు ఆర్థిక కష్టాలను కలిగిస్తుంది. కనుక తులసి పూజ చేసేటప్పుడు ఈ నియమాలను పాటించడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే మనం చేసే పనులలో విజయం కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.